చేయడం లేదా వస్తువులు కొనుగోలు చేయటం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. బియ్యం, మినుములు, ఆవును కొనుగోలు చేయటం శుభాన్ని కలిగిస్తుందని, అదేవిధంగా గోవును దానం చేయటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అన్నదానం కూడా మంచిదని చెప్తున్నారు. మిథున రాశి. మిథున రాశి వారికి తెలివైన బుధుడు అధిపతి. ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు కొత్త గాడ్జెట్లు కొంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. మీ తెలివితేటలకు మరింత పదును పెట్టే ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ రోజున కొనడం విశేషంగా కలిసి వస్తుంది. ప్రకృతిని తలపించే ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం లేదా కొనడం మీకు మరింత సానుకూల శక్తిని ఇస్తుందని తెలిపారు. కర్కాటక రాశి. చల్లదనాన్ని ఇచ్చే చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. అక్షయ తృతీయ పండుగ రోజున కర్కాటక రాశి వ్యక్తులు వెండి వస్తువులు కొనడం ఉత్తమమని జ్యోతిష పండితులు చెప్తున్నారు. వెండి చల్లదనానికి, స్వచ్ఛతకు చిహ్నం. వెన్నలాంటి క్రీమ్ రంగు, సూర్యుడిలా వెలిగే పసుపు రంగు వస్తువులు ఈ రోజున ఉపయోగించడం కలిసి వస్తుందని తెలిపారు. సింహరాశి. సింహరాశికి తేజవంతుడు అయిన సూర్య భగవానుడు అధిపతి. సూర్యుడికి ప్రీతికరమైన లోహంగా రాగి కాబట్టి అక్షయ తృతీయ రోజున రాగి వస్తువులు కొనుగోలు చేయటం మంచిదని జ్యోతిష పండితులు తెలిపారు. రాగిలోని శక్తి మీ తేజస్సును మరింతగా పెంచుతుందని, శుభ ఫలితాలను కలిగిస్తుందని తెలిపారు. బూడిద రంగు వస్తువులను ఈ పవిత్రమైన రోజున కొంటే మంచి ఫలితాలు వస్తాయని, బూడిద రంగు స్థిరత్వానికి, బలానికి చిహ్నంగా పరిగణించబడుతుందని తెలిపారు. కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో ఒక తులసి మొక్కను నాటండి. తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. ఈ కొనే బంగారం కాదు, చేసే దానం అక్షయం. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను అక్షయ తృతీయ అంటారు. మహాభారతంలో ధర్మరాజు సూర్యారాధన చేసి భాస్కరుడి నుంచి అక్షయ పాత్రను పొందిన రోజు ఇదేనని, అందువల్ల ఈ పర్వదినం అక్షయ తృతీయగా ప్రసిద్ధి పొందిందని కొందరి విశ్వాసం. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అక్షయమైన సంపదలు కలుగుతాయన్న విశ్వాసం ఉంది. అయితే దీనికి శాస్త్ర ప్రమాణం కనిపించదు. ఈరోజు చేసే పుణ్యకార్యాలు, జపతపాలు, దాన ధర్మాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్రవచనం. దానాల్లో స్వర్ణదానం శ్రేష్టమైనదని చెప్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దానం ఇవ్వాలి, కానీ కొనుగోలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే. పార్వతీదేవికి అక్షయ తృతీయ ప్రత్యేకతను వివరించిన పరమశివుడు ఈ పర్వదినం నాడు అక్షయ స్వరూపుడైన దైవాన్ని ఆరాధిస్తే అనంతమైన అనుగ్రహం కలుగుతుందని వివరించాడు. పరమ పవిత్రమైన గంగా నది దివి నుంచి భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అని పురాణ కథనం. అంతేకాదు కుచేలుడు శ్రీకృష్ణ దర్శనంతో అక్షయమైన సంపదలు పొందిన రోజు ఇదే అని కొందరి భావన. ఒక పేదరాలు తన జోలిలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె దానగుణాన్ని గుర్తించి ఆదిశంకరులు అమ్మవారిని కనకదార స్తోత్రంతో ప్రార్థించి ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే అని చెప్తున్నారు. ఈరోజు ఆచరించే మంచి పనులు ఏ విధంగా అయితే ఉత్తమ ఫలితాలను ఇస్తాయో, దుష్కార్యాలు చేస్తే వాటి ప్రభావం కూడా అక్షయంగా వెంటాడుతూనే ఉందని పెద్దల మాట. అందుకే ఉన్నంతలో పేదలకు దానం ఇవ్వడం, భగవన్నామస్మరణ వల్ల దైవానుగ్రహం అనంతంగా పొందగలం. పిల్లల గొంతులో ఏదైనా అడ్డుపడితే. తులారాశి. తులారాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు సౌందర్యానికి, సంపదకు కారకుడు. అక్షయ తృతీయ రోజున తులారాశి వాళ్ళు కొత్త మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ లేదా మీకు ఉపయోగపడే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొంటే మంచిదని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. క్రీమ్ రంగు, నీలం, తెలుపు రంగుల్లో ఉండే వస్తువులను కొనడమే శుభప్రదమని తెలిపారు. అదేవిధంగా గోవుకు ఈ రోజున తోటకూరని పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని తెలిపారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి కుజుడు అధిపతిగా ఉంటాడు. అక్షయ తృతీయ రోజున ఈ రాశి వాళ్ళు బార్లీ గింజలను కొనడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ధనుసు రాశి. ధనుసు రాశికి గురుడు అధిపతిగా ఉంటాడు. అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి కొత్త ఇత్తడి పాత్రలను తెచ్చుకోవడం మంచిదని జ్యోతిష పండితులు తెలిపారు. మకర రాశి. మకర రాశికి శనిదేవుడు అధిపతి. అక్షయ తృతీయ రోజున ఈ రాశి వ్యక్తులు తప్పకుండా వెండితో చేసిన చిన్నపాటి వస్తువులు కొనుగోలు చేయాలని జ్యోతిష పండితులు తెలిపారు.
అలాగే నల్ల నువ్వులు దానం చేయటం లేదా శని విగ్రహం దగ్గర సమర్పించడం వల్ల శనిదేవుని అనుగ్రహం కలుగుతుందని తెలిపారు. కుంభరాశి. కుంభరాశికి అధిపతి శనిదేవుడే. ఈ అక్షయ తృతీయ నాడు మీరు కొత్త బట్టలు కొనుగోలు చేయటం చాలా మంచిది. బూడిద, ముదురు నీలం, గోధుమ, సిల్వర్ రంగులో ఉండే వస్తువులను ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. మీనరాశి. మీనరాశికి అధిపతిగా గురుడు ఉంటాడు. ఈ అక్షయ తృతీయ రోజున మీనరాశి వాళ్ళు తప్పకుండా బార్లీ, పసుపు కొనుగోలు చేయాలి. ఈ రెండు చాలా శుభప్రదమైనవిగా భావిస్తారు. మీ దుస్తుల్లో పసుపు, తెలుపు, కుంకుమ, బంగారం రంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రంగులు సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. వీటిని ఉపయోగించడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉంటాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. కొనే బంగారం కాదు, చేసే దానం అక్షయం. పిల్లల గొంతులో ఏదైనా అడ్డుపడితే ఏం చేయాలి? ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, లేదంటే జబ్బు చేసినప్పుడు అందించే మొదటి సేవను ప్రథమ చికిత్స అంటారు. ప్రమాద స్థలంలో మొట్టమొదటి ఫస్ట్ ఎయిడ్ ఆర్ సేవ అందించే వారిని ఫస్ట్ రెస్పాండర్స్ అంటారు. మనం కూడా ఏదో ఒక సందర్భంలో ప్రమాద స్థలంలో ఉండి ఫస్ట్ రెస్పాండర్గా మారే పరిస్థితులు కలగవచ్చు. అందుకే మనందరికీ ప్రాథమిక చికిత్స గురించి కనీస అవగాహన ఉండాలి. ఎవరైనా ప్రమాదంలో పడినా, గాయపడినా ఆ వ్యక్తి చుట్టూ ఇంకా ప్రమాదాలు ఉన్నాయో లేదో చూడాలి. ఉదాహరణకు కరెంటు తీగలు, మంటలు, వాహనాలు, పాములు, కూలిపోతున్న గోడ, వరద నీరు వంటివి. ఏ ప్రమాదం పొంచి లేదనుకున్నప్పుడే బాధితుడి వద్దకు వెళ్ళాలి. లేదంటే మీరు కూడా ప్రమాదంలో పడవచ్చు. బాధితులు మనకి సన్నిహితులైతే కంగారుగా ఉంటుంది. షాక్కి గురై మనం ఏం చేయలేని పరిస్థితి కూడా రావచ్చు. వెంటనే తేరుకొని సహాయం చేస్తే బాధితులు బతికే అవకాశం ఉంటుంది. చాలా అవసరం అనుకుంటే తప్ప బాధితులను వారు ఉన్న స్థానం నుంచి కదపకూడదు. బాధితులకు తినడానికి, తాగడానికి ఏమీ ఇవ్వకూడదు. ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు దగ్గర పెట్టుకోవాలి. ఛాతీపైన మన 2 చేతులు ఒకదానిపైన మరొకటి పెట్టి నొక్కాలి. అలా 30 సార్లు నొక్కాక వారి నోట్లోకి గాలి ఊదాలి. ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే ఏం చేయాలి? ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే ఆ వ్యక్తి భయపడిన చోట ఏ ప్రమాదం లేదని రూఢి చేయాలి. ఖచ్చితంగా అవసరం అనుకుంటే తప్ప రోగిని ఉన్న చోటు నుంచి కదపకూడదు. ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేయాలి. తర్వాత పడిపోయిన వారిని తట్టి లేపే ప్రయత్నం చేయాలి. వాళ్ళు కదలకుండా ఉంటే ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ అనే పద్ధతిలో వారికి చికిత్స అందించాలి. ఎయిర్వే అంటే శ్వాసనాళంలో ఏదైనా అడ్డుపడిందేమో చూసి తీసేయాలి.